పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు పోలీస్ స్టేషన్ సమీపంలోకి వస్తున్నారు. అయితే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటికే అయితే పలు ప్రాంతాల్లో వేరు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాంతాల్లో ఎక్కడైతే వస్తున్నారో ఆ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు తీరుపైన ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు పోలీసులు తీరుని మీరు ఏ విధంగా చూస్తారు? నిజంగా రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా, ప్రజాస్వామ్యంలో ఉన్నామనేది మరొకసారి మాకు నిన్న సాయంత్రం నుండి ఒక డౌట్గా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య పాలన ప్రజల చేత ప్రజలకు ఎన్నుబడి ఉన్నటువంటి నాయకత్వం అనేది ప్రజలు మంచిని కోరుకోగలని ఒక అనగబడిపోయినటువంటి అనగారి వర్గాలకు సంబంధించినటువంటి ఒక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రి శ్రీ డాక్టర్ అప్పలరాజు గారి యొక్క ఏదైతే నిర్బంధం విధించి ఈరోజు పోలీసులు వాళ్ళు చెప్పు చేతిలో తీసుకొని నిన్న సాయంత్రం నుంచి నేటి వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం అనేది నిజంగా ఈ పలాస ప్రాంత ప్రజల తరపు నుంచి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి నాయకత్వము ప్రజలు మంచి కోరుకున్నటువంటి సమయంలోన ఈరోజు వెనకబడిపోయిన తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తికి అన్యాయంగా అక్రమంగా కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పకుండా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోన 100కి ఒక రోజులో మినిమము 10 నుంచి 20 వేల యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అలాంటి యాక్సిడెంట్లలోన ఒక యాక్సిడెంట్ కేసుని తీసుకొచ్చి ఇది హత్యా కేసుగా చిత్రీకరించి అన్యాయంగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అంటే ఇది నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే ఒకటైతే పలాస నియోజక ప్రజల తరపు నుంచి కానీ ఈ రాష్ట్ర ప్రజలకైతే ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకుంటాను. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి పాలన నిజంగా మీకు ఈరోజు చెప్తున్నానండి, మీరు చేస్తున్న పాలన ఏదైతే ఉందో అనగారిన వర్గాలకి రాజ్యాధికారానికి దూరం చేయడమే మీ యొక్క లక్ష్యం తప్ప అనగబడిన వర్గాలని రాజ్యాధికారం ఇవ్వాలని మీ ఆలోచన లేదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలోన శ్రీకాకుళం జిల్లా నుండి కనీసం ఒక మత్స్యకార నాయకుడికి కూడా మీ తెలుగుదేశం పార్టీలోని కానీ మీ కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనటువంటి చేతకాని దద్దమైనటువంటి ప్రభుత్వము ఈ రోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనగబడిపోయిన అట్టడికి వర్గాలను తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని మా గొంతు వెనకబడిపోయిన తరగతి యొక్క గొంతు ఎత్తేటట్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తుంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని మాత్రమే కక్షపూరితమైనటువంటి ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో తప్పకుండా భవిష్యత్తు రోజుల్లో ఇది అన్నిటికి కూడా సమాధానం చెప్పే రోజు ప్రధానంగా